క్లౌడీ ఏఐ అదిరిపోయే అప్డేట్ అయితే తీసుకొచ్చారండి. ఇప్పుడు క్లౌడీ ఏఐ చాట్ జీపీటీని బీట్ చేసే ఫీచర్స్ అయితే తీసుకొచ్చింది. ఇవాళ చాట్ జీపీటీ తర్వాత ఎక్కువ మంది యూస్ చేసే సాఫ్ట్వేర్ పరంగా కానీ, కోడింగ్ యూస్ చేసే వాళ్ళు కానీ, వెబ్సైట్ డెవలపర్స్ కానీ ఎక్కువ యూస్ చేస్తున్న టూల్ ఏంటంటే క్లౌడీ ఏఐ. సో క్లౌడీ ఏఐలో అదిరిపోయే కొత్త అప్డేట్స్ అయితే వచ్చినాయి. చాట్ జీపీటీని బీట్ చేస్తామని చెప్తున్నారు. మరి ఆ కొత్త అప్డేట్స్ ఏంటో ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 3 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. 4th బ్యాచ్ స్టార్ట్ చేసాము. 5th బ్యాచ్ జూలై 30 తారీఖున స్టార్ట్ అవబోతుంది. కోర్స్ మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఏఐ బిగినర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సెకండ్ లెవెల్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఏఐ కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అందజేస్తున్నాము. ఏఐ తెలుగు ఛానల్ ద్వారా ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను క్లౌడీ ఏఐకి ఒక చిన్న ఇంట్రడక్షన్ అయితే ఇస్తానండి. దీనికి నేను సెపరేట్గా వీడియో చేస్తాను కాబట్టి అప్పుడు మరింత డీటెయిల్గా మీకు చెప్తాను క్లౌడీ ఏఐ A to Z దాన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పి. బట్ అప్డేట్ ఓరియంటెడ్ చెప్తున్నాను కాబట్టి జస్ట్ మీకు ఒక ఓవర్వ్యూ చెప్తున్నాను. కంటిన్యూ విత్ గూగుల్ cloudy.ai అని టైప్ చేసిన తర్వాత మీ బ్రౌజర్లో ఇక్కడ కంటిన్యూ విత్ ఈమెయిల్ అండి. మీ ఈమెయిల్ ఐడి ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా జీమెయిల్ ద్వారా కూడా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా అప్డేట్స్ అయితే ఫస్ట్ చెప్పేసిన తర్వాత మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి, జనరేట్ ఏ రెసిపీ ఫర్ ఎ డిష్. కేవలం ఒక ఫోటోని సెలెక్ట్ చేస్తే క్లౌడీ ఏఐ దానికి సంబంధించిన రెసిపీని ఇచ్చేస్తుంది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నా చూడండి, సెలెక్ట్ రెసిపీ ఫర్ ద డిష్ అని చెప్పి ఆ ఇమేజ్ ఇచ్చాను. ఎంటర్ ప్రెస్ చేస్తున్నా చూడండి, సాల్మన్ డిష్ అని చెప్పి చూపిస్తుంది. దానికి సంబంధించి ఇన్ని డిగ్రీల్లో దీన్ని వేడి చేయాలి, దానికి సంబంధించి మీరు ఏమేమి ప్రక్రియ చేయాలి, లెమన్ పెప్పర్స్ రీజనింగ్ చేయాలి, దాని తర్వాత సాలడ్ బై మిక్సింగ్ గ్రీన్ అవకాడో, అరేంజ్ రోస్టెడ్ టొమాటోస్ అని చెప్పి క్లియర్గా దాన్ని మీరు ఇచ్చిన ఒక ఇమేజ్ని బట్టి ఒక అవుట్పుట్ అయితే ఇచ్చేసింది. దీంట్లో ఇంకా పాసిబిలిటీస్ ఉన్నాయి, ఒకసారి ఇంకో క్లారిటీ చూపిస్తాను. ఇది చూడండి, ట్రాన్స్క్రైబ్ హిడెన్ నోట్స్ అని చెప్పి ఉంది. ఇక్కడ హ్యాండ్ రిటన్ నోట్స్, జస్ట్ ఇక్కడ ఈ టెక్స్ట్ ఈ హ్యాండ్ రిటన్తో ఉన్న ఒక ఇమేజ్ని మనం ఇన్పుట్ ఇచ్చి దీనికి సంబంధించిన ఒరిజినల్ టెక్స్ట్ ఏంటో అని అడుగుతున్నాయి. ఇక్కడ చూడండి, జనవరి మోర్ డేటా, హ్యాండ్తో రాసిన ఒక టెక్స్ట్ని రియల్గా ఇంగ్లీష్లో ఏంటో సింక్ చేసి ఇచ్చేసింది. ఇది ఇంకొక పాసిబిలిటీ. ఇంకోటి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే కన్వర్ట్ యూఐ డిజైన్ టు ఫ్రంట్ ఎండ్ కోడ్. ఒక యూఐ డిజైను మీరు ఒక వెబ్సైట్ సంబంధించి ఎవరో మీకు ఒక డెవలపర్కి ఒక ఈ డిజైన్తో నాకు ఒక వెబ్సైట్ కావాలని ఇచ్చారు, మీరు ఫ్రంట్ ఎండ్ కోడ్ని దాన్ని డెవలప్ చేసేయచ్చు. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి, ఒక యూఐ డెవలప్ ఇచ్చి కన్వర్ట్ దిస్ డిజైన్ టు ఏ రియాక్ట్ కాంపోనెంట్ యూజింగ్ టెయిల్ విండ్ CSS అని చెప్పి ఒక ఇన్పుట్ ఇచ్చాను. ఇక్కడ చూసిన ఈ పర్టికులర్ దానికి రియాక్ట్లో మనకి కంప్లీట్ కోడింగ్ ఇచ్చేస్తుంది ఫ్రంట్ ఎండ్లో. సో ఇంత అడ్వాన్స్డ్గా మనకి క్లౌడీ ఏఐ వర్క్ అవుతుంది అనమాట. సో ఇందులో ఏం అప్డేట్ చేశారైతే మరింత ఫాస్ట్ రెస్పాన్స్ వచ్చే విధంగా కొన్ని కోడింగ్లు అయితే అప్డేట్ తీసుకొచ్చారు క్లౌడీ ఏఐ వాళ్ళు. మరి ఆ క్లౌడీ ఏఐ ఇంత హై లెవెల్లో హెల్ప్ అవుతుంది కాబట్టి మరి ఆ క్లౌడీ ఏఐలో వచ్చిన కొత్త అప్డేట్స్ ఏంటో ఇప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యాక్చువల్గా క్లౌడీ ఏఐని క్రియేట్ చేసిన వాళ్ళు యాంట్రోప్ అనే కంపెనీ అనమాట, యాంట్రోఫిక్ అనే కంపెనీ వాళ్ళు ఇప్పుడు కొన్ని బెంచ్ మార్క్స్ అయితే తీసుకొచ్చారు. మనోడు క్లౌడీ 3 వర్షన్ ఉంది, ఇప్పుడు క్లౌడీ 3.5 వర్షన్ తీసుకొచ్చారు. ఆ 3.5 వర్షన్ ఏంటంటే 2x స్పీడ్లో వర్క్ అవుతుందని చెప్తున్నారు. రీజనింగ్ పరంగా కానీ, MMLU పరంగా కానీ, కోడింగ్ పరంగా కానీ కొత్త అప్డేట్స్ అన్ని కూడా వర్క్ అయ్యే విధంగా. ఇదివరకు క్లౌడీ ఏఐలో పాత వర్షన్స్, ఇప్పుడు సాఫ్ట్వేర్ పరంగా కొన్ని పాత కోడింగ్స్ ఉంటాయి సాఫ్ట్వేర్లు, దాన్ని సపోర్ట్ చేసే క్లౌడీ 3లో ఉంటాయి. ఇప్పుడు క్లౌడీ 3.5 కొత్త వర్షన్స్ కూడా సపోర్ట్ చేసే విధంగా తీసుకొచ్చారు. సాల్వ్ 64% ఆఫ్ ప్రాబ్లమ్స్ అవుట్ పర్ఫార్మింగ్ క్లౌడీ 3 ఆపర్స్ విత్ సాల్వ్ 38%. అంతకుముందు క్లౌడీ 3 ఒక 38% ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఇప్పుడు 3.5 64% వరకు ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తుంది. ఇక్కడ మీకు రీజనింగ్ పరంగా చూసుకున్నట్లయితే GPT-4o వచ్చి 53.6% ఉంటే క్లౌడీ 3.5 వచ్చి 59.4% అనేది ఎక్కువ అవుట్ స్టాండింగ్ గా పనిచేస్తుందని చెప్తున్నారు. అలానే MMLU మ్యాథమెటికల్ సంబంధించిన ఆపరేషన్స్ పరంగా కానీ, రెగ్యులర్ గా వచ్చే ఇన్ఫర్మేషన్ పరంగా కానీ దానికి GPT-4oకి 88.7% ఉంటే క్లౌడీ 3.5 కూడా 88.7% ఉంది. అలానే కోడింగ్ చూసుకున్నట్లయితే GPT-4oకి 90% ఉంటే క్లౌడీ 3.5కి ఏకంగా 92% ఉంది. మల్టీలింగ్వల్ మ్యాథ్స్ అంటే ఎక్కువగా మ్యాథమెటిక్స్ సంబంధించిన ఆపరేషన్ చూస్తే 90.5%
చూసుకున్నట్లయితే GPT-4 ఉంటే 91.6% ఉంది. రీజనింగ్ చూసుకున్నట్లయితే చాట్ జీపీటీకి 83.4% ఉంటే 87.1%. మిక్స్డ్ ఎవాల్యుయేషన్స్, బిగ్ బెంచ్, హార్డ్ ఇవన్నీ వీటిలో GPT-4కి వీళ్ళు పర్సంటేజ్ మెన్షన్ చేయలేదు, కానీ క్లౌడ్ ఏఐకి 93.1% ఉంది. జెమినీ 1.5 కన్నా కూడా ఎక్కువ పర్ఫార్మెన్స్ అని చెప్తున్నారు. ఇక మ్యాథ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో అయితే ఇంకా GPT-4కి అడ్వాంటేజ్ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ వచ్చినాయని చెప్తున్నారు. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ విజన్. సో ఇక్కడ చూస్తే క్లౌడీకి ఒక ఇన్పుట్ ఇచ్చారనమాట. వాళ్ళు క్లాస్ లెక్చర్ ఇచ్చి హీర్ ఈస్ ద టైమ్ లైన్ ఆఫ్ జీనోమ్ సీక్వెన్సింగ్ మైల్ స్టోన్స్ అండ్ ఎ గ్రాఫ్ ఆఫ్ హౌ మచ్ ఇట్ కాస్ట్ టు సీక్వెన్స్ ఓవర్ టైమ్. 2 ఇమేజెస్లు ఇచ్చి కెన్ యూ ట్రాన్స్క్రైబ్ ద డేటా ఇంటూ జేసన్, జేసన్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేయి కోడింగ్ పరంగా అని చెప్పి ఇన్పుట్ ఇచ్చింది. ఆటోమేటిక్గా ఈ 2 ఇన్పుట్స్ని తీసుకొచ్చి ఒక కోడింగ్ ఇచ్చేసింది అనమాట. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, నెక్స్ట్ లెవెల్లో క్లౌడీ 3.5 వర్షన్ అయితే డెవలప్ చేసుకుంటూ వచ్చారు. దాన్ని ఇంకా కలర్స్ కూడా ఏమైనా కలర్స్ మాడిఫై చెప్తే దాన్ని కూడా కలర్ సంబంధించిన మాడిఫై చేసి ఇంకో కోడ్ కూడా ఇచ్చేసింది. సో ఇది ఒక అప్డేట్ అనమాట, మేజర్ అప్డేట్ క్లౌడీ 3.5 వర్షన్లో. దాంతోపాటుగా ఆర్టిఫాక్ట్స్ని యూజ్ చేసుకునే విధంగా ఇంకొక వర్షన్ తీసుకొచ్చారు. జస్ట్ ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇచ్చారు, కెన్ యూ క్రియేట్ ఏ 8-bit స్టైల్ క్రాబ్ ఫర్ మీ అని అడగగానే 8-bit స్టైల్లో ఒక గేమ్ని రిప్రజెంట్ చేసే విధంగా ఒక క్రాబ్ని అవుట్పుట్ వచ్చేసింది. సో ఇలా ఆర్టిఫాక్ట్స్ అంటే ఒక కోడ్ రూపంలో కొన్ని ఆర్టిఫాక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. ఆర్టిఫాక్ట్ అంటే నథింగ్ బట్ మనకి ఇమేజెస్ రూపంలో కొన్ని షేప్స్ అనమాట, వాటిని ఆర్టిఫాక్ట్స్ అంటారు. అలాంటి ఆర్టిఫాక్ట్స్ని క్లౌడీ 3.5 కోడింగ్ రూపంలో క్రియేట్ చేసేస్తుంది. సో ఇది ఇంకొక మేజర్ అప్డేట్. ఈవెన్ చిన్న గేమ్స్ని కూడా క్రియేట్ చేసేస్తుంది అనమాట. సో మరింత సేఫ్టీ మరియు ప్రైవసీ లెవెల్ తీసుకొచ్చామని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ 3.5 వర్షన్ వచ్చి పెయిడ్ వర్షన్ అని చెప్తున్నారు. స్పీడ్ అలానే ఇంటెలిజెన్స్ మరింత పెంచామని చెప్తున్నారు. ఇక్కడ మీరు ప్రో ప్యాకేజ్ కూడా డీటెయిల్స్ చూడొచ్చు. సో ప్రో ప్యాకేజ్ లో ఏంటంటే $20 per month ప్లస్ టాక్సేషన్ తీసుకుంటున్నారు ఎక్కువ జనరేషన్స్ కావాలనుకుంటే. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు మరింత ఫాస్టర్ అప్డేట్స్ క్లౌడీ 3.5 వర్షన్ కి ఫుల్ యాక్సెస్ లభిస్తుంది. బేసిక్ యాక్సెస్ అయితే కొన్ని వరకు మీరు ఇనీషియల్ గా వాడుకోవచ్చు, బట్ మరింత వాడుకోవాలంటే 3.5 వర్షన్ కి అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓవరాల్ గా ఇది క్లౌడీ 3.5 అప్డేట్స్ అనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.